మేడ్చల్ జిల్లా అల్వాలోని ముత్యంరెడ్డి నగర్లో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్ల కలెక్షన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్ఎన్డబ్ల్యూ జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ రజనీ, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కిషోర్, కోఆప్షన్ సభ్యురాలు జ్యోతి శ్రీనివాస్ గౌడ్తో పాటు 134 డివిజన్ వార్డు సభ్యులు పాల్గొన్నారు। మేడ్చల్ జిల్లా అల్వాలోని ముత్యంరెడ్డి నగర్లో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లా కలెక్షన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్ఎండబ్ల్యూ జనరల్ మేనేజర్ శ్రీధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ రజనీ, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కిషోర్, కోఆప్షన్ సభ్యురాలు జ్యోతి శ్రీనివాస్ గౌడ్, 134 డివిజన్ వార్డు సభ్యులు హాజరయ్యారు। ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 11 లక్షల వ్యయంతో పంచేటి పైప్ లైన్లు ప్రారంభించామని, నీటి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మే 31 లోపు పూర్తి చేస్తామని ఆమె తెలిపారు। ఈ సందర్భంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ రజనీ మాట్లాడుతూ 11 లక్షల అంచనాతో ఇంటింటికి నల్లా కలెక్షన్ ను ప్రారంభించామని, దీని తరువాత దినదిన వారీగా నీరును అందిస్తామని ఆమె తెలిపారు। ఈ కార్యక్రమంలో హెచ్ఎన్డబ్ల్యూఏ జనరల్ మేనేజర్ శ్రీధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ రజనీ, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, కాలనీ వాసులు హాజరయ్యారు। జై హో మిషన్ కాకతీయ! మా ఊరి చెరువు నుండి ఊరంతా సిరులు పండి మా పల్లె చల్లగుండా వరసెల్లిన పక్షులన్నీ అలలపై ఆటలాడ మా ఊరు చేరుకోగా కరువన్నది మాసిపోయి మా కలలు కన్నా రోజులు కానరాగా కరువన్నది మాసిపోయి మా కలలు కన్నా రోజులు కానరాగా రాళ్లను హత్తుకునేందుకు, మెత్తని మట్టిని ముట్టుకునేందుకు, దోసిట నీటిని పట్టుకునేందుకు పోదాం రారండో మన ఊరి చెరువును ముద్దాడేందుకు, నీటి అలలపై ఈదేటందుకు, చెరువు గట్టుపై ఆటాడంగా చెట్టు చేమలు చూసి మురవగా నాచు అడుగున దాగిన చరితలు నేటి తరాలకు చూపేటందుకు మత్తడి రాళ్లను హత్తుకునేందుకు, మెత్తని మట్టిని ముట్టుకునేందుకు, దోసిట నీటిని పట్టుకునేందుకు పోదాం రారండో। ఇవాళ అల్వాల్ సర్కిల్ 134 డివిజన్లో ఈ మన ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ఈ మిషన్ భగీరథ పథకంలో మన జిహెచ్ఎంసీ ఎమ్మెల్యే గారి ఫండ్స్లో నుంచి 11 lakhs ఒక శాంక్షన్ అయింది వాటర్ గురించి, ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వడానికి। ఈ మన అల్వాలో ఈ హడ్కో ప్రాజెక్ట్ది 284 కిలోమీటర్స్లో 167 కిలోమీటర్స్ వర్క్ కంప్లీట్ అయ్యింది। దాంట్లో ఇంకా అక్కడక్కడ జంక్షన్స్లో మే 31 వరకు వాటర్ ఇవ్వడానికి పూర్తి ప్రయత్నం చేశారు। అంటే ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉందో అక్కడ వాళ్ళకి వాటర్ ముందుగా అందజేసి వాళ్ళ వాటర్ ప్రాబ్లం తీరిపోతుందని చేద్దాం। ఇవాళ మనము మన అల్వాల్ సర్కిల్లో మన శాంతి మేడం గారి, కార్పొరేటర్ శాంతి మేడం గారి డివిజన్లో మనం ఇవాళ ముత్యంరెడ్డి కాలనీలో 11 lakhs వరకు ఎస్టిమేట్ మన ఎమ్మెల్యే గారు కాంట్రిబ్యూట్ చేశారండి। దానికి మన ముత్యంరెడ్డి ఎస్టేట్స్లో వర్క్ అంతా అయిపోయింది। ఇప్పుడు కనెక్షన్స్ ఇవ్వడానికి మనము మిషన్ భగీరథ కింద స్కీమ్ కింద 1 day కనెక్షన్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ మనం స్టార్ట్ చేశాము। దీంతో పాటు మన హడ్కో వర్క్ కూడా ప్రోగ్రెస్ నడుస్తుందండి। దాంట్లో 284 కిలోమీటర్స్లో 167 కిలోమీటర్స్ ఈనాటికి అయింది। అక్కడక్కడ కొన్ని జంక్షన్స్ ఉన్నాయి చేయాల్సినవి, అవి చేస్తే కనుక మనము ఎక్కడైతే 3 రోజులకు ఒకసారి ఇంటికి కనెక్షన్ నీళ్ళు ఇస్తున్నామో అక్కడ ఆల్టర్నేట్ డే నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము। అది కూడా మే 31 వరకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చేసేసి మనము ఎగ్జిస్టింగ్ వేసిన లైన్స్ని మనము కమిషన్ చేయడానికి ప్రయత్నం। ఈరోజు 134 డివిజన్ ముత్యంరెడ్డి కాలనీలో ఓల్డాల్ ప్రాంతంలో ఈరోజు నల్ల కనెక్షన్, ఇంటింటికి నల్ల కనెక్షన్ ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది। ఇవి ఎమ్మెల్యే గారి నిధుల నుండి ఈరోజు 11 లక్షల నిధిని శాంక్షన్ చేయడం జరిగింది। ఇవే కాకుండా ఇంకా అల్వాల్లో కూడా సూర్యనగర్ కాలనీలో కూడా అంటే దినం తప్పించి దినము వాటర్ వేయడం జరుగుతుంది। ఈ దానికి జీఎం గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।